నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సనపురం. కోర్టు ధిక్కారణ. భారత రాజ్యాంగం ఆర్టికల్ 129 మరియు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ 1971. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా న్యాయస్థానానికి అవమానం కలిగించేలా న్యాయపరమైన ప్రక్రియలను అడ్డుకునేలా లేదా న్యాయస్థానాల పట్ల ప్రజల విశ్వాసాన్ని తగ్గించేలా మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుగా పరిగణింపబడుతుంది. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సివిల్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఉత్తర్వులు తీర్పులను పాటించకపోవడం. నెంబర్ 2 క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులను న్యాయమూర్తులను పబ్లిక్గా విమర్శించడం, అపహాస్యం చేయడం, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అవిశ్వాసం కలిగించడం ఇటువంటివి. మరియు సోషల్ మీడియాలో వీరిపైన న్యాయ వ్యవస్థ పైన దుష్ప్రచారాలు చేయడం అటువంటివి క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తాయి. వీటిని కోర్టు ధిక్కారణ కేసు అంటారు.